ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి జరిగే ఎన్నికల పోటీ అని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కొప్పుల ఈశ్వర్. తను ఈ ప్రాంతవాసినేనని, ఎక్కడి నుండో వచ్చి వలసవాదులు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారని, వారి కల్లబొల్లి మాటలకు నమ్మి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే పేద ప్రజల నడ్డి విరిచిందని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని కొప్పుల విమర్శించారు. ఈ ఎన్నికలలో ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి బిడ్డను, సింగరేణి సంస్థలో 26 సంవత్సరాల పాటు కార్మికునిగా పనిచేసినటువంటి బిడ్డను మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయం గెలవాలి, అదేవిధంగా ధర్మం గెలవాలి. అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను, మీ అందరి అన్నను, తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుని, అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నా జీవితం పెద్దపల్లి ప్రజలకే అంకితమన్నారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు అందజేశారు. తను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం తన యొక్క తాత కాకా గారిని గుర్తు చేశారు. పెద్దపల్లిలో జరగాల్సిన అభివృద్ధి పనులను గురించి గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలను వృధా చేసి కేంద్రం నుండి నయా పైసా కూడా తీసుకురాకుండా, ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోకుండా చేస్తుందని వంశీ విమర్శించారు. పెద్దపల్లి ఎంపీగా గెలవగానే, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రాహుల్ గాంధీతో వాళ్ల కుటుంబానికి ఉన్న సాన్నిధ్యంతో అనేక పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే తాను ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నానని, ఇంకా కొత్త సంస్థలు తీసుకురావడానికి తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన జీవితాన్నే పెద్దపల్లి ప్రజల కోసం, పెద్దపల్లి అభివృద్ధి కోసం అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం కూడా చేశారు గడ్డం వంశీ. సోషల్ సర్వీస్ పనులు గుర్తించి ఎట్లయితే కాకా గారి ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడిన మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతంలో తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది. కాకా గారు కూడా 1969 యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో, తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకణం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకా గారు. మరి ఇప్పుడు చూసుకుంటే గత 10 సంవత్సరాల ఈ నిరంకుశ పాలనల, ఈ నియంత్రిత పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు, ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ కాపాడుకోవాలి, పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము కృషి చేస్తున్నారో, అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. ఉపాధి కూలీలకు పెను ప్రమాదం తప్పింది. మట్టి పనులు చేస్తుండగా బండరాయి మీద పడి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పలువురు పరుగులు పెడితేనే బతికి బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలోని పెద్దమ్మకుంటలో ఉపాధి హామీ కూలీలు మట్టి తీసి ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా పైన ఉన్న పెద్ద బండరాయి ఒక్కసారిగా వారి మీదకి దూసుకురావడంతో లింగమ్మ, తార, స్వరూప అనే ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు కాగా వారిని
హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. జెడ్పీటీసీ బినుపాల స్వరూప ప్రకాష్ రావు గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. అలసత్వంగా పనులు చేయిస్తున్న ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్పై మండిపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు కూడా వారిని మెరుగైన చికిత్స అందించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కింద మేము పని చేస్తాను, పైన బండి ఉన్నది, కింద పని ఏం కాదు, అసలు మీద పడదు అనుకున్నాం. అసలు అది మేము చూసుకోవాలి, ఇంకా డాక్టర్ లేకుండా మేము చనిపోతాం అసలు అనుకున్నాం. ముగ్గురికి. దివంగత నేత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య నాటి కాలంలో బిరుదు రాజమల్లుతో తనకున్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకున్నారు రాజయ్య. తనతో పాటు కాంగ్రెస్ నేతలు మినుపాల ప్రకాష్ రావు, అమీర్శెట్టి రాజలింగం పలువురు ఉన్నారు. ఆయనకు నాకు అనేక సంవత్సరాలు 35 సంవత్సరాల స్నేహం ఉంది, కుటుంబ స్నేహం ఉంది. ఆయన అకాల మరణం పట్ల మన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయడానికి, ఈ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు ఆయన పరమపదించిన నాడు మాకు సమాచారం అందలేదు. అందువల్ల దాన్ని చింతిస్తూ వారు లేని లోటు తట్టుకునే శక్తిని మరి ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు కల్పించాలని, ఈ ప్రాంత ప్రజలు వారికి ఎల్లకాలం చిరస్మరణీయుడిగా బిరుదు రాజమల్లు గారు ఉంటారని భావిస్తూ మరి ఈరోజు నా యొక్క ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటూ. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి చేసిన సేవలు మరవలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గీట్ల ముకుందరెడ్డి స్వగ్రామమైన కూనారం గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి 10వ వర్ధంతి వేడుకలు గీట్ల కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు గీట్ల ముకుందరెడ్డి కుమారుడు గీట్ల రాజేందర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గీట్ల అభిమానులు పాల్గొని ముకుందరెడ్డి ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కూనారం గ్రామ సర్పంచ్గా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం సమితి ప్రెసిడెంట్గా 3 సార్లు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారన్నారు. ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. స్వర్గీయ ముకుందరెడ్డి బాటలో నడిచి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వారు తెలిపారు. చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా, మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా. చుక్కల్లోకెక్కినాడు ముకుందరెడ్డన్నా, మా గీట్ల వంశం ముద్దు బిడ్డ జోహార్లన్నా. నిన్ను మర్చిపోమన్నా మేము ఎన్నడూ, మా గుండెల్లోన కొలువున్నవు నువ్వు. ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా, ఈ ప్రాంతం నుండి సమితి ప్రెసిడెంట్గా, మూడు సార్లు శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజానికానికి, రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం వారు అనేక విధాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. వారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు మరి చనిపోయినప్పుడు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కంకణబద్ధులై ఉండి సేవ చేసినారో తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వారి పేరును ఈ ప్రాంతంలో చిరస్థాయిగా ఉండే విధంగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తప్పకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా
మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాలలో శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు హోమం, పూర్ణాహుతి, ధాన్యాదివాసం, ఫలాదివాసం నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం మహిళలు బిందెలతో నీళ్లను తీసుకువచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మంగళహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. సరస్తరణాలకు జల విసర్జనకి హోమ ద్రవ్యము నెయ్యి పడాలి. ఇప్పుడు స్వాకారాలకు కూడా ఆ స్వానుధేన మంత్రోక్త దేవత భేదన్నదేన దేవోయాది కృష్ణే నరస వర్తమానో పశ్యన్న గోస్వాహ మన్నాని పశ్యన్న గోస్వాహ వర్తమానో నివేశయన్న మృతం మర్త్యంచ నిసర్గారదేన దేవోయాది. నేను చెప్పేది వినండి. మీకు అసలు ఎందుకు చేస్తున్న ఒక పూజా కార్యక్రమాలలో ముఖ్యమైనది మధ్యలో సఖ్యత. పృథివ్యాం అయం అపగూరేతాగు 11 సార్లు వేయండి. ఓం భౌమాయ స్వాహ మహాదేవ శంభో మహాదేవ శంభులపుతమ్మ. ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాదిశానమో మంగళశామయో మంగళానో ఓం మహీ సమారంగమాయ సత్యాయ నమః ఓం సమర్పయామి యా ఫలనీయా ప్రాపం యో వైరాం బ్రహ్మ వేదాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మజః గాజానే సముద్రస్య గుహాయమే శతమానం భవతి శతాయ Dale.